మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో 138వ మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, కార్మిక చట్టాలను కాలరాసే విధంగా చట్టాలను తెచ్చిందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా కార్మికులు 10 లక్షల ప్రమాద బీమా, 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు 6,000 పెన్షన్, వారి పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బాలమణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాడి వెంకట్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు నాలం బాలగౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులు జరపడం జరిగింది. అనేక మంది కార్మికులు చనిపోవడం జరిగింది. ఆ యొక్క కార్మికుల రక్తంలో ముంచి ఎత్తినటువంటి జెండానే ఈ ఎర్ర జెండా. ఆనాడు నుంచి ఈనాటి వరకు కార్మికులు పోరాడు సాధించుకున్నటువంటి 46 చట్టాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వము 4 కోట్లుగా చేసి కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. అనిల్ అంబానీ లాంటి గుర్తుపెట్టుబడిదారులకు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము వాళ్ళకు వత్తాసు పలుకుతూ ఉన్నది. కార్మికులు 1996లో పోరాడు సాధించుకున్న చట్టాన్ని ఈరోజు నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తూ ఉన్నది. పౌర నిర్మాణ కార్మికులు మరణిస్తే 10 లక్షల రూపాయలు ఎక్సైజ్ చెల్లించాలని, అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికులు కూడా ఈరోజు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, కార్మికులకు అడ్డాల సౌకర్యము కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఏసీ సౌకర్యము, స్కాలర్షిప్ల సౌకర్యము, అదేవిధంగా ఆకాశాలు తాకే నిర్మాణాలు కడుతున్నటువంటి కార్మికులు, అందమైన నగరాలను నిర్మిస్తున్నటువంటి కార్మికులకు ఈరోజు ఉండడానికి వీలు లేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. గత ప్రభుత్వము కార్మికులకు హామీనిచ్చి తుంగలో తొక్కడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం కార్మికులను ఆలోచన చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కార్మికులు ఐక్యంగా ఉండి ఏఐటియుసి జెండా కింద పోరాటాలు నిర్వహించి వారి హక్కుల కొరకు పోరాటం చేయాలని చెప్పి ఏఐటియుసి సందర్భాన ఈరోజు కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ రోజుకు 138 సంవత్సరాలు కావస్తుంది కార్మికులకు. మరి కార్మిక మేడే వచ్చి అయినా కార్మిక చట్టాలన్నీ ఈ కేంద్ర ప్రభుత్వము కాలన రాస్తుంది. 12 గంటల పని దినాలు కాదు, మాకు 8 గంటల పని రోజులు కావాలని చెప్పి ఆ రోజులలో మరి మహిళలే ధైర్యం చేసి మరి కంపెనీలలో 12 గంటలు నడుస్తుందని చెప్పి మాకు 8 గంటలు కావాలని చెప్పి ప్రాణత్యాగాలు చేసిన రోజు ఇది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము మరి అదే రీతిలో నడుస్తా అని చెప్పి చట్టాలు తీసుకొస్తుంది. ఆ చట్టాలను కాదు, ఆ చట్టాలు కనుక వెనుకకు తీసుకోకపోతే మరి కార్మికులంతా దేశవ్యాప్తంగా కూడా ఏదానికైనా సిద్ధమై పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. జిందాబాద్ సిఐటియు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా ఏకంగా ఐక్యత